కస్తూరి ఈ పేరు చెప్తే చాలు చాలా మంది మా అమ్మాయి అనుకుంటారు. ఎందుకని మీరు బీజేపీనే ఎంచుకున్నారు? ఎంటైర్ కంట్రీ బీజేపీని చూస్ చేసింది అంటే నేను మాత్రం ఎక్సెప్షన్గా అవుతానేంటి? ఒక మాటలో చెప్పాలంటే యాంటీ బీజేపీగా వెళ్తారు అని చెప్పి అవును. తమిళనాడు ఇస్ మేజర్లీ యాంటీ బీజేపీ. అవును, ఇట్ ఈస్ అ ద్రవిడియన్ బెల్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దానికి రియాక్షనరీగానే. కానీ బీజేపీ వచ్చిన తర్వాతనే హిందూస్, ముస్లిమ్స్, రామ్, అల్లా అని విడిపోయారు అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. అవునా? ఇప్పుడు బీజేపీ ఇక్కడ అధికారంలో వచ్చిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ బాంబే సారా అమెరికాలో. కానీ సనాతనంలో చాలా మంది చెప్తారు కదా, జీన్స్ అండ్ టీ షర్ట్స్ కి వ్యతిరేకము, ఎప్పుడు స్త్రీలు చాలా చక్కగా. వేదాల్లో జీన్స్ వాడకూడదు అని ఎక్కడైనా రాసి ఉందా? అయితే మోదీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి క్వాలిటీస్ రాహుల్ గాంధీలో లేవా అంటున్నాను. వంట వీడియోస్ చేయడం కాదు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అంటే. ఒకవేళ గనక మళ్ళీ పవర్లోకి బీజేపీ వస్తే మీకు ఏదైనా మంచి పదవి, మంచి ఫ్యూచర్ ప్రామిసింగ్ ఉందా? నాకు అని కాదు, ఇండియాకి మంచి ఫ్యూచర్ వస్తుంది బీజేపీ మళ్ళీ పవర్కి వస్తే. ఇండియా కూటమిగా, ఇండియాగా? కొంతమందికి అందం మాత్రమే ఉంటుంది, మరికొంతమందికి అభినయం దానికి తోడవుతుంది. కానీ ఆమె మాత్రం అందం, అభినయం మాత్రమే కాకుండా ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ధైర్యం ఉన్నటువంటి వనిత ఆమె. వెండితెరపై తిరుగులేని నటిగా ప్రూవ్ చేసుకున్నటువంటి ఆమె రాజకీయాల వైపు మళ్ళారు. రాజకీయంలోకి వచ్చి ప్రజల మనసును చూరగొనేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఎందుకు సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్ వైపు ఆమె జర్నీ మళ్ళింది, ఆమె టార్గెట్ ఏంటి అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. సీనియర్ యాక్ట్రెస్ కస్తూరి గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కస్తూరి గారు నమస్తే. నమస్తే విజయ్ సాధు గారు. వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ. చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఈ ఇంటర్వ్యూకి మీరు ఒప్పుకున్నారు. చాలా క్వశ్చన్స్ అడగాలి, బికాజ్ ఎందుకంటే కస్తూరి ఈ పేరు చెప్తే చాలు చాలా మంది మా అమ్మాయి అనుకుంటారు. మీరు స్క్రీన్ మీద ఉండగానే ఇక మీరు మళ్ళీ టెలివిజన్ రంగంలోకి వచ్చి గృహలక్ష్మి సీరియల్తో వచ్చిన తర్వాత కస్తూరి ఎవరో కాదు మా అమ్మాయి అని చెప్తున్నారు. అవునా? ఇదంతా ఒక ఎత్తు అయితే లెట్ స్టార్ట్ విత్ యువర్ పొలిటికల్ జర్నీ, బికాజ్ ఇప్పుడు పాలిటిక్స్ అంతా కూడా హీట్గా నడుస్తున్నాయి కాబట్టి. ఎందుకని మీరు బీజేపీనే ఎంచుకున్నారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అబ్బా, దీనికి ఆన్సర్ ఎందుకు చెప్పాలి? ఎంటైర్ కంట్రీ బీజేపీని చూస్ చేసింది అంటే నేను మాత్రం ఎక్సెప్షన్గా అవుతానేంటి? ఫస్ట్ ఎందుకు పాలిటిక్స్ అని అడగాలి. అది మీరు హోంవర్క్ చేసుంటారు కాబట్టి మీరు అడగలేదు. ఇక్కడ గృహలక్ష్మిగా, తులసిగా అందరికీ పరిచయం అయిపోయాను. కానీ తమిళనాడులో అయితే నా పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ కామెంటేటర్గా నేను ఒక విలువ ఉంది నాకు. అక్కడ అందరికీ తెలుసు, ఏం జరిగినా నన్ను అడుగుతారు. ఎవ్రీడే ఏవైనా ఒక డిబేట్ ఛానల్లో ఉంటాను, నేషనల్ అయినా రీజనల్ అయినా. సో అప్పుడు న్యూట్రల్ గానే స్టార్ట్ అయ్యానండి. ఇన్ఫాక్ట్ లిబరల్ గానే స్టార్ట్ అయ్యాను, లెఫ్ట్ లిబరల్ గా స్టార్ట్ అయ్యాను. నా థాట్స్ అంతా లెఫ్ట్ లిబరల్ గా ఉండేది. బట్ స్లోలీ ఇక్కడ ఉన్న నిజాయితీ చూసి, ఇక్కడ ఉన్న అపీస్మెంట్ పాలిటిక్స్ చూసి తమిళనాడులో స్టార్ట్ అయ్యాను కదా. తమిళనాడులో అయితే ఇంకా యాంటీ హిందూ, యాంటీ సనాతన, డివైసివ్ పాలిటిక్స్ చూసి స్లోలీ ఇది రైట్ వింగ్ కాదు, ఇదే వచ్చి ఒక స్టాన్స్ అని అనిపించింది. ఏ స్టాన్స్ అయితే బీజేపీ తీసుకున్న ఆ నేషనల్ ఐడియాలజికల్ స్టాన్స్. ఇప్పుడు మోదీ గారు నాయకత్వం ఫస్ట్. ఓకే, మీరు అడిగారు ఎందుకు బీజేపీ అని. ఇట్స్ జస్ట్ అ వన్ వర్డ్ ఆన్సర్. ఓకే, మోదీ గారు నాయకత్వంలో నేను 2016లో వచ్చాను ఫస్ట్ టైం యుఎస్ నుంచి. అప్పుడు చూసిన ఇండియాకి ఇప్పుడు 24లో చూసిన ఇండియాకి చాలా తేడాలు ఉన్నాయి. మంచి జరిగింది, చాలా డెవలప్మెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వరల్డ్ స్టేజ్లో కూడా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా అందరూ మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు, ఇండియా గురించి మాట్లాడతారు. ముందంతా ఇండియా అంటే ల్యాండ్ ఆఫ్ కౌస్ అండ్ ఫకీర్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ ఇంజనీర్స్
అండ్ కరోనా వ్యాక్సిన్ అని చెప్తున్నారు. సైన్స్ ఇది ఇండియాలో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఫస్ట్ అంతా ఫుడ్ గురించి చెప్తారు, తాజ్ మహల్ గురించి చెప్తారు, ఇప్పుడు అంతా రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నారు. చాలా తేడా ఉంది. సో ఆ తేడాలు, ఆ డెవలప్మెంటల్ పాలిటిక్స్ నాకు చాలా నచ్చింది. వేరే దారి లేదు. వేరే ఎక్కడ వెళ్ళమంటున్నారు? ఎక్కడ వెళ్ళాలి? వాట్ మై క్వశ్చన్ ఈస్ కస్తూరి గారు, యాక్చువల్గా తమిళనాడు నుంచి వచ్చినటువంటి మీరు సాధారణంగా ఈ పెరియార్ మూమెంట్ కానీ లేకపోతే ద్రవిడియన్ మూమెంట్ ఎక్కువ తమిళనాడు నుంచే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ వైపు లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే యాంటీ బీజేపీగా వెళ్తారు అని చెప్పి. అవును, తమిళనాడు ఇస్ మేజర్లీ యాంటీ బీజేపీ. అవును, ఇట్ ఈస్ ద్రవిడియన్ బెల్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దానికి రియాక్షనరీగానే బీజేపీ ఇప్పుడు అక్కడ బాగా ఎదుగుతుంది. ముందు లేనట్టు ఎదుగుదలం, ముందు లేనట్టు ఒక ఎదుగుదలం ఇప్పుడు బీజేపీకి అక్కడ వచ్చింది. ఓకే, అది ఎందుకు వచ్చిందంటే ఈ ద్రవిడియన్ పార్టీస్ చేసే పనులు వల్ల వచ్చింది. వీళ్ళ మీద ఉన్న అసహ్యత, ఎవరైనా ఒకరు వీళ్ళకి ఒక ఆన్సర్ గా ఉండరా? ఈ డిఎంకేకి ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉంది అక్కడ. వీళ్ళు చేసే అన్యాయాలకి ఎవరైనా ఒకరు ఒక మార్పుగా రారా అని అసహ్యత వల్ల బీజేపీ ఎదుగుతుంది. అంటే నేను నిజం చెప్పాలంటే ఐ నెవర్ థాట్ బియాండ్ జయలలిత గారు. ఓకే, జయలలిత గారు ఉన్నంత వరకు నా కళ్ళు ఆ 2 లీవ్స్ తప్ప వేరే ఎక్కడ చూడదు. దే ఆర్ సచ్ స్ట్రాంగ్ బిలీవర్స్. షీస్ అ రోల్ మోడల్. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు బీజేపీ కోసం మాట్లాడినా కూడా జయలలిత లాంటి ఒక గ్రేట్ ఉమెన్ ఇన్స్పిరేషన్ ఎవరు లేరా అంటారు. దట్ దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. షీ వాస్ అ రోల్ మోడల్ ఫర్ మెనీ విమెన్, నాట్ జస్ట్ మీ. అది ఏ క్లాస్ ఆఫ్ విమెన్ అయినా, అది రిచ్ ఆర్ పువర్, ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాస్ అ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, బట్ ఆవిడ కాలం అయిపోయిన తర్వాత ఈపీఎస్, ఓపీఎస్ అది ఫుల్ అదేంటి మెరిగో రౌండ్ లాగా అయిపోయింది అక్కడ. దాని వల్లనే ఇప్పుడు డిఎంకే అధికారంలో వచ్చింది. డిఎంకే అయితే సారీ అండి, అబ్బా, ఆపోజిట్ ఆఫ్ జయలలిత గారు. విలువ అన్నాను కదా, ఇక్కడ విలువ కావాలంటే పాలిటిక్స్ లో చెప్తున్నా. వాళ్ళు పార్టీలో విలువ కావాలంటే ఎవరికైనా డాటర్ గా ఉండాలి, లేదా సిస్టర్ గా ఉండాలి, కనీసం గర్ల్ ఫ్రెండ్ గానైనా ఉండాలి. వాళ్ళు అందరికీ ఉంటుంది. అది కూడా డిఎంకేలో పెళ్ళం కూడా ఉంటుంది, ఇంకో ఇల్లు కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది సీక్రెట్ కూడా కాదు. అలా ఉంటేనే అక్కడ విలువ. అది వేరే ఎవరికి విలువ ఇవ్వరు. చాలా వల్గర్ గా మాట్లాడతారు, చాలా అటాక్స్ చేస్తూ ఉంటారు. ఇది అంతా ఇప్పుడు నేను న్యూట్రల్ గా స్టార్ట్ అయ్యాను కదా. సోషల్ కాన్షియస్ పాలిటిక్స్ అనేది గుర్తులోనే లేదు. కరెక్ట్. ఓన్లీ మై సోషల్ వర్క్, అడ్వకసీ ఇది మాత్రమే చూస్తూ ఉంటే వీళ్ళు చేసే అటాక్ల ద్వారా మనం ఎక్కడైనా మనకి కొంచెం ఒక రిలీఫ్ దొరకదా అని వెతుకొని ఓకే దీనికి విపక్షంగా నాకు సహాయంగా ఉండాలంటే అది బీజేపీయే అని అనిపించింది. ఎందుకంటే బీజేపీలో లేడీస్కి అడగకుండానే విలువ ఇస్తున్నారు. అది మీరు అడిగారు కదా తమిళనాడులో పెరియారిజం అది అని. పెరియారిజం అనేది ఒక మాయా. అది దాంట్లో డివైడ్ అండ్ రూల్ పాలసీకి పెరియారిజం అని పేరు. ఇప్పుడు అందరూ చెప్తారు బీజేపీ ఒక హిందుత్వ మాట్లాడుతుంది, మైనారిటీస్కి వ్యతిరేకంగా ఉంటుంది అని కొంతమంది చెప్తారు. కానీ అది దాంట్లో నిజాయితీ కాదు. కానీ ఇక్కడ అయితే ఈ పెరియారిజం అనే పేరులో వాళ్ళు చేసింది అంత హేట్రెడ్, అంత డివిజన్.
బ్రాహ్మిన్స్ని తక్కువ చేసి ఓబీసీ దగ్గర మాట్లాడడం, మ్మ్. మిగతా సామాజిక వాళ్ళ దగ్గర కాస్ట్ ఫీలింగ్స్ని పెంచడం, ఆ, ఎక్కడైనా వెళ్ళి బీజేపీ గురించి ఇక్కడ మాట్లాడడం. ఒక సెంట్రల్లో ఉన్నారు, ఒక ప్రైమ్ మినిస్టర్ గురించి చులకం చేసి తక్కువ చేసి మాట్లాడడం, అందరికీ ఒక భయం చేపించడం, సృష్టి చేయడం, ఒక భయం సృష్టించడం, ఒక భయం క్రియేట్ చేసి లేని ప్రాబ్లం క్రియేట్ చేసి అబద్ధాలు, ప్రాపగాండాలు అంతా అబద్ధాలుగానే ఉంటాయి. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, వాళ్ళు వస్తే తర్వాత ఏదో ఒకరు చెప్పారే. బీజేపీకి మాత్రం మీరు ఓట్ చేశారనుకోండి, మీరు తినే పళ్ళ నుంచి అన్నీ తీసుకెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు మాంసం తింటున్నారు కదా, వాళ్ళు వస్తే ఓన్లీ వెజిటేరియనే తినాలి వస్తుంది. ఇదంతా చెప్తున్నారు ఎవరైనా. ఇలాంటి అబద్ధాలు అంటే మరీ కామెడీ అది. లేడీస్ గురించి ఏం అబద్ధాలు చెప్తున్నారంటే, ఇప్పుడు నేనైతే మరీ నయం, లేడీస్ కాకుండా నేను సినిమాలో కూడా ఉన్నాను. సో నేను చేసే పని గురించి అది తట్టుకోలేమండి అలా మాట్లాడితే. పని గురించి ఎవరైనా నా గురించి అబద్ధాలు వల్గర్గా మాట్లాడితే కూడా నేను తట్టుకుంటాను, కానీ నా పనిని తక్కువ చేస్తే మాత్రం ఎవరు, అది తట్టుకోలేని విషయం అది. ఎందుకంటే మనం చాలా కష్టపడి, ఇట్స్ అ స్కిల్డ్ లేబర్ కదా. ఎగ్జాక్ట్లీ. మేమేం పొద్దున లేచి పళ్ళు తోమకుండా వచ్చి చేయట్లేదు, చాలా డెడికేటెడ్గా ఒక పెనెన్స్ లాగా, ఒక తపస్ లాగా చేస్తున్నాం. యాక్టింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు. దాంట్లో గ్లామర్గా డ్రెస్ చేస్తున్నామా, నేను అది చేయలేదు, నేను ఎప్పుడు హోమ్లీయే. కానీ ఇప్పుడు గ్లామర్గా చేసాం అనుకోండి, అది కూడా అందరూ చేస్తాము. దానికి కూడా టాలెంట్ కావాలి, ప్రాక్టీస్ కావాలి, స్కిల్ కావాలి, అందరి వల్ల కాదు అది. అవును, ఆ బేసిక్ థాట్ కూడా వాళ్ళు తక్కువ చేస్తారు లేడీస్ని. అది ఆ పెరియారిజంలోనే ఉంది. లెట్ మీ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ కస్తూరి గారు, అంటే తమిళనాడు గురించి చెప్పాలి అంటే తెలుగు వాళ్ళకన్నా కూడా తమిళనాడు వాళ్ళతోనే అవుతుంది. మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి నిజంగా అక్కడ ద్రవిడన్ మూమెంట్ గురించి ఇలా చెప్తున్నారా, లేకపోతే గ్రౌండ్ రియాలిటీలో నిజంగా ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ అలాంటి ఇన్ఈక్వాలిటీస్ క్రియేట్ చేస్తున్నారా? ఏఐడిఎంకే దాంట్లో రాదండి, లెక్క కాదు. ఏఐడిఎంకే ఇస్ అ సాఫ్ట్వేర్ మోడరేట్ పార్టీ, జయలలిత గారి నాయకత్వంలో ఎన్నో ఏళ్ళు ఉన్న పార్టీ. సో దేర్ స్టాన్స్ ఇస్ వెరీ డిఫరెంట్. దే ఆర్ గుడ్, దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు కొంచెం విడిపోయారు కాబట్టి ప్రాబ్లంలో ఉన్నారు. పెరియారిజం అనేది అన్నాయిజం నుంచి మీరు విడిచి చూడాలి. ఎంజిఆర్, జయలలిత ఆర్ అన్నాయిస్, అన్నా డిఎంకే, పెరియారిజం కాదు. ఈ పెరియారిజం మాట్లాడేవారు ద్రవిడియనిజం మాట్లాడేవారు. ఈ ద్రవిడియన్ థియరీ అంతా చెప్పేవారు. వాట్ ఈస్ ద్రవిడియన్ థియరీ? యాంటీ సనాతనం ఇస్ ద్రవిడియనిజం, యాంటీ హిందూయిజం ఇస్ ద్రవిడియనిజం. మీకు తెలుసా, అక్కడ రంజాన్కి శుభాకాంక్షలు ఇస్తారు, క్రిస్మస్కి గ్రీటింగ్స్ ఇస్తారు, గణేష్ చవితికి ఇవ్వరు. మన సీఎం గారు తమిళనాడులో ఇప్పుడు సీఎం గా ఉన్న స్టాలిన్ గారు ఎవరు, ఏథిస్ట్ అంటారు. ఏథిస్ట్ అని చెప్పి మిగతా వాళ్ళందరికీ గ్రీటింగ్స్ అంతా ఇస్తారు. ఇంకా చాలా కామెడీ ఏంటంటే ఉగాదికి మెసేజ్ ఇస్తారు, వీడియో మెసేజ్, విషుకి ఇస్తారు. విషు రోజు సేమ్ ఆ రోజే తమిళ్ న్యూ ఇయర్ కూడా దానికి చెప్పరు. ఇలాంటి ఒక హిపోక్రసీ. సో బీజేపీలో ఉన్నాను కాబట్టి ద్రవిడియనిజంని తిట్టలేదు నేను, ద్రవిడియనిజం వల్లనే బీజేపీకి వచ్చానంటున్నా. కానీ ద్రవిడియనిజం వల్ల బీజేపీకి రాలేదు, ద్రవిడియనిజం వల్ల నేషనలిజంకి వచ్చాను. మీరు అడగొచ్చు, నేషనలిజం అంటే కాంగ్రెస్ ఉంది కదా. అవును, కాంగ్రెస్ డిఎంకేతో అక్కడ అడుగు పెడుతూ బ్రతుకుతుంది కదా. డిఎంకే నుంచి అడుగు పెట్టి 10 seats తీసుకొని అక్కడ ముష్టి వాళ్ళలాగా బ్రతుకుతుంది కాంగ్రెస్. తెలంగాణ ఒకే చోటులో ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో అధికారంలో ఉంది. దట్ ఈస్ ది ఓన్లీ 2 places. లేకపోతే కాంగ్రెస్కి పెద్ద పని లేదు యాక్చువల్లీ. అక్కడ అయితే వాళ్ళకి ఎవరు కాంగ్రెస్ లీడరు, ఏం చేస్తున్నారు అనేది జనాలకే అక్కడ ఎవరికి తెలీదు. ఒకటి ఫస్ట్. సెకండ్, కాంగ్రెస్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిందే ద్రవిడియన్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ టు అపోజ్ గాంధీ, పెరియార్ వాజ్ క్రియేటెడ్ బై బ్రిటిష్. బట్ టుడే దే టూ ఆర్ టుగెదర్. అది మరీ కామెడీ. ఈ ఇండియా కూటమిలో అలాగే
వాళ్ళకి ఐడియాలజికల్ కూటమి కాదు కదా అది, ఉమ్, అది ఒక ఆపర్చునిటిస్టిక్ కూటమి. సో ఇక్కడ అలాగే వీళ్ళకి ఆ కూటమిలో ఒక 10 సీట్స్ గెలుస్తారు, ఓకే. ఎందుకంటే ఆ కూటమిలో ఉంటే గెలుస్తారు. ఇప్పుడు విపక్షం చాలా వీక్గా ఉంది కాబట్టి, సో అలా ఉన్నారు. లేకపోతే వాళ్ళకి ఏముంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఏం ఐడియాలజీ ఉంది? నేషనలిజం అనేది ఎక్కడ ఉందండి వాళ్ళకి? ఉమ్, వేర్ ఇస్ నేషనలిజం ఇన్ కాంగ్రెస్? ఉమ్, నేషనలిజం అని ఒకటి ఉండుంటే వీళ్ళు ఇలాంటి ఒక పెద్ద కూటమిలో కేరళలో కమ్యూనిస్టు కాంగ్రెస్ రైవల్స్ ఉమ్, పోటీస్తున్నారు, ఉమ్, ఎదురు పోటీ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అవును. కానీ కూటమిలో ఉన్నారు. అంటే మీరు కమ్యూనిస్ట్కి ఓటేసినా సరే, కాంగ్రెస్కి ఓటేసినా సరే, అన్నీ ఒకటే. ఉమ్, ఎవరు గెలిచినా సేమ్ కూటమియే కదా. అవును. తృణమూల్ ఇంకా నయం, అక్కడ ఎల్లవే అని చెప్పి గెంటేశారు ఉమ్, కాంగ్రెస్ని. కాంగ్రెస్ అక్కడ సెపరేట్గా ఏదో పోటేస్తుంది. తృణమూలు కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు తృణమూల్ ఐడియాలజీ, ఏఏపీ ఐడియాలజీ, పంజాబ్లో ఏఏపీ ఐడియాలజీ, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే ఐడియాలజీ, ఇక్కడ ఏంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఇది అంతా కలిపి నేషనలిజం అంటారా మీరు? సెక్యులరిజం అంటున్నారుగా వాళ్ళు. దేశంలో ఇండియాలో రకరకాల రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు, రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కలవటమే యునైటీ, ఆ ఐకమత్యంలో భాగంగానే సెక్యులరిజం వచ్చింది. సో వీఆర్ ద నేషనలిస్ట్ అంటున్నారు వాళ్ళు, ఇండియా కూటమి. కాదు, నాకు ఒక చిన్న డౌట్ అది. ఈ సెక్యులరిజంకి కంప్లీట్ కాపీరైట్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళదా? దాని ముందు మనం ఐక్యంగా లేమా? ఉమ్, అలా ఉంటే నేను అడుగుతాను కదా, పార్టీషన్ ఎవరి వల్ల వచ్చింది? కానీ బీజేపీ వచ్చిన తర్వాతనే హిందూస్, ముస్లిమ్స్, రామ్, అల్లా అని విడిపోయారు అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా. అవునా? ఇప్పుడు బీజేపీ ఇక్కడ అధికారంలో వచ్చిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ బాంబే సారా అమెరికాలో? ఉమ్, అడుగుతున్నా, తెలియక అడుగుతున్నా. 2011 కదా అది? అవును. 2001 కదా అది? ఉమ్, అప్పుడు ఏమైనా ప్రాబ్లం? ఇక్కడ కాంగ్రెసే కదా, అప్పుడు కాంగ్రెస్ లేదు జేడిఎస్ ఏమైనా ఒకటి ఉంటుంది. ఈ సెక్యులర్ అనేది ఫస్ట్ ప్రియాంబుల్లో లేదు. ఉమ్, నేరు స్థాపించిన కాన్స్టిట్యూషన్లో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన ఆ కాన్స్టిట్యూషన్లో, ఉమ్, ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదం లేదు. ఉమ్, ఇందిరాగాంధీ గారు వచ్చి సెక్యులర్, సోషలిస్ట్ ఈ 2 పదాలు ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే. ప్రియాంబుల్ని మార్చారు. దాని ముందు మనం సెక్యులర్ లేమా? ఉమ్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో మనం సెక్యులర్గా లేమా? ఈ క్వశ్చన్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది కదా. ఉమ్, ఇప్పుడే ఇందిరాగాంధీ వచ్చి తర్వాతనే సెక్యులర్ అయిపోయామా? ఉమ్, అది నాకు తెలిసి, నాకు ఎలా అనిపిస్తుందంటే, అపీస్మెంట్ కోసం, ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం, ఈ మీరందరూ స్పెషల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి వచ్చే ఒక స్ట్రాటజీగానే చూసుకోవాలి. ఉమ్, అందరూ ఈక్వల్ అని చెప్పడమే సెక్యులర్. అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ విలువ ఇస్తున్నాము అని చెప్పడమే సెక్యులర్. అందరూ తోడు పుట్టిన వాళ్ళగా, అందరూ తోడు పుట్టిన వాళ్ళగా కలిసి బ్రతుకుతున్నాము అనేదే సెక్యులర్. లేదు, మీరు ఒక మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు, మీకు 4% రిజర్వేషన్ ఇస్తాము అనేది సెక్యులర్ కాదు, అది యాంటీ కాన్స్టిట్యూషనల్. మన కాన్స్టిట్యూషనల్లో రిలీజియస్ రిజర్వేషన్ లేదు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఓటు కోసం ఒక్కసారి ఎవరైనా ఒక తరపు చేశారనుకోండి, తర్వాత ఇంకో తరపు అది తీయరు, అలాగే కంటిన్యూ చేస్తారు. అందువల్లనే ఇప్పుడు నాయుడు గారు కూడా ఉంచుకొట్టాను, we will go with it, we will keep the 4% reservation for Muslims on religious basis అని చెప్పారు. కానీ అది యాంటీ కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ అగేన్స్ట్ బాబా సాహెబ్ అంబేద్కర్స్ డ్రీమ్. నేను చెప్పలేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ వన్ కమ్యూనిటీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బెనిఫిట్స్, బట్ రిలీజియస్గా రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, అది ఒక ఎకనామిక్ స్కీమా, ఒక సోషల్ రెఫర్మేషనా అనేది ఇక్కడ చాలా మందికి ఆ అండర్స్టాండింగే లేదు. ఓకే. సో ఇక్కడ మన ఇండియాలో రిజర్వేషన్ అనేది ఒక సోషల్ ఇన్క్లూసివిటీ కోసం వచ్చిన ఒక స్కీమ్. అందుకే షెడ్యూల్ కాస్ట్ వల్ల, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళం, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు, వీళ్ళని ఇంక్లూడ్ చేయాలి. సొసైటీకి బయట ఉన్నారు,
అని చెప్పి వాళ్ళ కోసం తీసుకొచ్చిన స్కీమ్. కానీ ఇప్పుడు అది ఏమైందంటే ఎస్సీ ఎస్టీకి ఆ 18% ఉంది, మిగతా అంతా లయన్స్ షేర్ ఇస్ గోయింగ్ టు ఓబీసీ, నౌ రిలీజియస్ సెక్షన్, నెక్స్ట్ అది ఇంకో ఒక ఓట్ బ్యాంక్కి వేరే ఒక సెక్షన్, ఇలా లయన్స్ షేర్ ఇస్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్. సో ఇట్ హెస్ బికమ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఇట్ ఈస్ నాట్ బికమింగ్ రిఫార్మ్. మీరే చెప్పండి, మీ మనక్ సాక్షిని గుర్తుపెట్టుకొని చెప్పండి. 1947లో ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న కాస్ట్లు ఎన్ని, ఇప్పుడు ఉన్న కాస్ట్లో ఎన్ని? 3 times పెరిగింది. అదేంటి? పాపులేషన్ పెరగొచ్చు, అవును, జాతీలు కూడా పెరుగుతున్నాయి ఏంటి? ఎట్లా వచ్చింది అది? కొత్త కులాలు పుట్టుకొస్తున్నాయి. అది ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకంటే దానివల్ల అందరికీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అలా స్మాల్గా డివైడ్ అండ్ రూల్ అయిపోయాం. ఇది మనకి కాంగ్రెస్ ఇచ్చిన సెక్యులరిజం. దానికి పేరు సెక్యులరిజం కాదు, దాని పేరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. సెక్యులరిజం ఏంటంటే ఒక రామ మందిర్ కట్టామా, అక్కడ ఎవరైనా ఏ మజహబ్ అయినా ఏ నమ్మకం అయినా అక్కడ వచ్చి రాముని చూడొచ్చు అనేది సెక్యులరిజం. ఎందుకంటే హిందూయిజంలో ఉంది, కొన్ని పెద్ద పెద్ద గుడిల్లో కూడా క్షేత్రాల్లో ఓన్లీ హిందూస్ అలౌడ్ అంటారు. అందరూ వచ్చి నమ్మకం ఉంటే దేవుడిని చూడొచ్చు, మొక్కుకోవచ్చు అంటే అది సెక్యులరిజం. రంజాన్కి బిర్యానీ మనం పంచుకొని తింటామంటే అది సెక్యులరిజం. మన గణేష చవితికి మనం మోదకాలు ఇస్తామంటే అది సెక్యులరిజం. బట్ మేము ఒక సమాజానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది సెక్యులరిజం కాదు. ఓకే, ఇప్పుడు ద్రవిడియన్స్ గురించి, మనం హిందూయిజం గురించి, అదే నేషనలిజం గురించి మాట్లాడుకున్నాం. సనాతన ధర్మంలో అనేక ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే, ముఖ్యంగా ఉమెన్కి లిబర్టీ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు కాబట్టే ద్రవిడిజం కల్చర్ పెరిగింది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. ఒకవేళ కనుక అదే నిజమైతే మీరు సనాతనం వైపు వచ్చారు, మీన్స్ బీజేపీ వైపు, దాన్ని బలంగా నమ్మేటువంటి దీని వైపు. దీంట్లో ఉమెన్కి కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుందని మీరు నమ్ముతున్నారా? డూ యూ ఫీల్ వెరీ సేఫ్ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నో రిలీజన్ ఇన్ ద వరల్డ్ గివ్స్ విమెన్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఓకే, ఏ రిలీజన్ అయినా, ఏ సమాజం అయినా, ఏ కంట్రీ అయినా, ఏ సొసైటీ అయినా విమెన్కి ఈక్వాలిటీ అనేది ఇప్పుడు వరకు కంప్లీట్గా అవ్వట్లేదు. ఓకే, అది ఫస్ట్ చెప్పేస్తాను. ఓకే, ఏదో సనాతనంలోనే, సనాతనం అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ హిందూయిజం, రైట్? ఇట్ ఈస్ బుద్ధిజం, జైనిజం, సిక్కిజం అన్నీ సనాతనంలోనే వస్తాయి. కర్మలో ఎవరెవరికి నమ్మకం ఉందో, ఇంకో జన్మ ఉంది అని ఎవరెవరు నమ్ముతారో వాళ్ళందరూ రీబర్త్లో నమ్మకం పెట్టే వాళ్ళు అందరూ సనాతనీసే. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ హిందూయిజం. ఓకే, అండ్ సనాతనం మాత్రం కాదు, ఏ రిలీజన్ తీసుకున్నా దాంట్లో విమెన్కి రైట్స్ లేవు. కానీ సనాతనం ఒకటే కేపబుల్ ఆఫ్ రిఫార్మ్, ఎవల్యూషన్. ఓకే, ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు, అవుతా ఉంది. ఇప్పుడు నేను ఒక హిందూ, ప్రాక్టీసింగ్ హిందూని, కానీ నేను ఒక లిబరల్, నేను డైలీ ఇలాంటి మార్నింగ్ లేచి ఇది అంత వ్రతాలు అనుసరించాలి, తర్వాత ఉపవాసం ఉండాలి, తర్వాత గుడికి వెళ్ళాలి, అలాంటి లేదు కదా. నా వల్ల ఏం అవుతుందో అది మాత్రమే నేను చేస్తున్నాను. నమ్మకం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం ఉంది, దానికి అప్పుడప్పుడు నేను ఏం చేయగలుగుతాను అది నేను చేస్తున్నాను. పాతకాలంలో ఉన్న పౌరాణిక స్త్రీలు లాగా నేను లేను. ఓకే, నేను చాలా మారిపోయాను, నా లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఫారిన్ కూడా వెళ్ళాను, ఇక్కడ కూడా వచ్చాను, మారిపోయింది. కానీ ఇది అంతా చేసుకొని నేను హిందూగా ఉండగలను. ఓకే, యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. కాదు, కాన్ఫిడెన్స్ కాదు, నా ధర్మం నాకు ఆ లిబర్టీ ఇచ్చింది. ఓకే, నా ధర్మం నాకు, నువ్వు పూజ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, నువ్వు శారీ కట్టుకున్నా ఓకే, కట్టుకోకపోయినా ఓకే. నాకు దెర్ ఆర్ నో డ్రెస్ రూల్స్ ఇన్ హిందూయిజం. ఇలాగే డ్రెస్ చేయాలి అని హిందూయిజంలో ఏమైనా రూల్ ఉందా మీకు తెలిసి? కానీ సనాతనంలో చాలా మంది చెప్తారు కదా, జీన్స్ అండ్ టీషర్ట్స్ కి వ్యతిరేకము, ఎప్పుడు స్త్రీలు చాలా చక్కగా. వేదాల్లో జీన్స్ వాడకూడదు అని ఎక్కడైనా రాసుందా? ఎక్కడ లేదనే కదా ఇప్పుడు ఈ బాధ అంతా కూడా. ఇప్పుడు అలా మాట్లాడితేనేమో యాంటీ నేషనల్స్ అంటున్నారు. చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా కట్టు బొట్టు, కాళ్ళకి పట్టీలు, మెట్టెలు, చీర కట్టుకొని ఉంటేనే అని చెప్పి అంటున్నారు కదా. అలా కాదు, అది
చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ సనాతనంలో అలాంటి ఏం లేదు. ఓకే. అక్కడ ఎందుకంటే అఘోరీస్ కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఏం చెప్తారు, కట్టు బొట్టు పంచం అని అడుగుతారా? ఉండరు కదా, కంప్లీట్ న్యూడ్గా ఉంటారు వాళ్ళు. దిగంబరంగా దిగంబరంగా ఇప్పుడు జైనిజంలో దిగంబర్ సెక్ట్ ఉంది, శ్వేతాంబరులు ఉన్నారు, దిగంబరులు ఉన్నారు. అవును, దిగంబరులు ఉన్నారు. అది జైనిజం కూడా సనాతనమే. ఓకే, అది మనం ఎలా వాళ్ళని చూసి మన అయ్యే అన్నము కదా, వాళ్ళని చూసి మనం దండం పెట్టుకుంటాం కదా, మాకు తెలుసు ఆ విలువ తెలుసు, అది ఈజీ కాదు. అలా అన్ని మనం మానేసి కంప్లీట్ అలాంటి ఒక నిర్వాణ స్థాయికి వెళ్ళాలంటే అది ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. అది గ్రేట్నెస్ అని అనిపించే మెంటాలిటీ సనాతనంలో ఉంది, అది ఎక్కడ లేదండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చిన మీరు షర్ట్ వేసుకుంటున్నారు కదా, నేను బ్లౌజ్ వేసుకుంటున్నాను కదా, ఇది ఈ కల్చర్ వచ్చింది ఓన్లీ ఆఫ్టర్ మొఘల్స్ అండ్ బ్రిటిష్ కేమ్ టు ఇండియా, బికాస్ ఫర్ దెమ్ ఒరిజినల్ సిన్ ఇస్ దేర్. నేకెడ్నెస్ ఇస్ ఒరిజినల్ సిన్, సో యూ హ్యావ్ టు కవర్ అప్. ఓకే, ఇఫ్ యూ డోంట్ కవర్, ఇప్పుడు వెస్ట్ లో మారిపోయింది అనుకోండి, బట్ వాళ్ళకి కవర్ అప్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ డ్రెస్ దట్ ఈస్ దాని వరకు ఇక్కడ అందరూ టాప్లెస్ గానే ఉండేవారు కదా, మీరు ఫొటోస్ అంతా చూడండి, కేరళలో అంతా టాప్లెస్ గా ఉండేవారు. అదే వాళ్ళు సంస్కారం. షర్ట్ వేసుకోవడం, బ్లౌజ్ వేసుకోవడం సంస్కారం కాదు. ఇప్పుడు చెప్పారు కదా కట్టుబొట్టు, కట్టుబొట్టే లేదు, బొట్టు ఉందో ఏమో, కట్టు ఏమో కాదు, కట్టు లేదా, లేదు. సో అలాంటి అదే చెప్తున్నా కదా, ఆల్వేస్ చేంజింగ్. సనాతన ఇస్ ఆల్వేస్ ఇవాల్వింగ్ అకార్డింగ్ టు ద టైమ్స్. ఇప్పుడు మేము మూవీస్లో నేను నటిస్తున్నానా, కెమెరా ఎవరో ఒకరు ఇన్వెంట్ చేసింది ఎక్కడో యూరోప్లో, కానీ ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టి దాన్ని దండం పెట్టి స్టార్ట్ చేస్తున్నాం మన రిచువల్స్ ప్రకారం. రఫేల్ వస్తుందా, రఫేల్ కొన్ని దానికి నిమ్మకాయ పెట్టి స్టార్ట్ చేస్తాము. అది సనాతనం అంటే. ఎందుకు గణేష కూడా ఇప్పుడు సెల్ ఫోన్, ఇది బాహుబలి అన్ని పెట్టుకొని వస్తున్నారు, ఐడియల్స్ విగ్రహాలు మొత్తం అంతా కూడా మంగళ్యాంతో వచ్చారు. అవునా? సో దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? యాజ్ అ లేడీ, యాజ్ అ హిందూ లేడీ, ఐ ఫీల్ వెరీ వెరీ ఫ్రీ. సేఫ్టీ అని అడిగారు మీరు, సేఫ్టీ వదిలేయండి సార్, ఫస్ట్ ఫ్రీ. ఓకే, నాకు ఐ హ్యావ్ టు కవర్ మై సెల్ఫ్ అప్. నా ముఖం చూపించకూడదు, చూపిస్తే అది మా మా నమ్మకాన్ని, వాళ్ళు నమ్మకానికి అది వచ్చి వ్యతిరేకం, అది పాపం అనేది కాదు. అలాంటి విధి ఏం లేదు. ఓకే, ఓకే, యు ఆర్ టాకింగ్ అబౌట్ బుర్కా అండ్ హిజాబ్, రైట్? ఆర్ స్కార్ఫ్ ఆర్ ఎనీథింగ్, రైట్? ఐ డోంట్ హ్యావ్ టు కవర్ మై ఫేస్. ఓకే, ఇఫ్ ఐ కవర్ మై ఫేస్ ఆల్సో నో ప్రాబ్లం. సో దానికోసం ఇప్పుడు ఇరాన్లో కంపల్సరీ హిజాబ్ కోసం ఎంతో మంది లేడీస్ అక్కడ ప్రాణత్యాగాలు చేస్తున్నారు, మీకు తెలిసి ఉంటుంది, బికాస్ దే ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ఇట్. ఇరాన్ యూస్ టు బి అ మోడర్న్ కంట్రీ, ఇప్పుడు ఇట్ బికేమ్ ఇస్లామిక్ రిపబ్లిక్. సో దే ఆర్ ఫోర్సింగ్ డ్రెస్ కంట్రోల్. ఇక్కడ ఎడ్యుకేషన్, లేడీస్ చదవకూడదు అనేది హిందూయిజంలో లేదు. మన వేదాస్లో కూడా గర్గి లాంటి చాలా పెద్దగా చదివే తపస్వినీలు ఉన్నారు. ఆదిశంకరాన్ని సవాలు అడిగే లేడీస్ కూడా ఉన్నారు. బట్ అది ఆదిశంకర అందరితో గెలిచేవారు, ఒక లేడీ దగ్గరనే ఓడిపోయారు కదా. ఎగ్జాక్ట్లీ, అవును. సో అలాంటి ఒక పద్ధతి మాది, అది వేరే సంస్కారాల్లో లేవు. అక్కడ చదవాలి అంటేనే ఇండియా వల్ల, ఇక్కడ ఉన్న సెక్యులర్ మెజారిటీ సోషల్ చేంజ్ వల్ల వచ్చింది ఫ్రీడమ్ లేడీస్కి. లేకపోతే మా ఆఫ్ఘనిస్తాన్లో ఏముందండి, ఉన్నది కూడా పోయింది అక్కడ. ఇప్పుడు అందరూ లోపల డాక్టర్కి చదివే మంచి మంచి లేడీస్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. సో దుబాయ్ ఈజ్ చేంజింగ్, యుఏఈ ఈజ్ చేంజింగ్, బట్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఆల్సో చేంజింగ్. సో డోంట్ ఆస్క్ వెదర్ లేడీస్ హ్యావ్ ఫ్రీడమ్. ఈ ద్రవిడినిజం లేడీస్ ఫ్రీడమ్ కోసం వచ్చింది. నో, ద్రవిడినిజం చెప్పే ఎన్నో అబద్ధాల్లో అది ఒకటి. నేను చెప్పానుగా, వాళ్ళు ఏ లేడీస్ అయినా విలువ ఇవ్వరు, అందరినీ సెక్షువల్ ఆబ్జెక్ట్స్ గానే చూస్తారు, అందరినీ డర్టీగానే చూస్తారు, కానీ మాటలు మాత్రం పెద్దగా మాట్లాడతారు.
పెరియార్ లేకపోతే నువ్వు చదువు ఉండవు, ఉమ్, మీ ఇంట్లో ఎవరైనా విధవాళ్ళు ఉంటే వాళ్ళని గుండు పెట్టి అక్కడ మూలలో కూర్చోబెట్టేవారు అని చెప్తారు. ఉమ్, కానీ యాజ్ దో ద్రవిడియం ముందు వచ్చే అన్ని తమిళ్ లేడీస్ అవ్వయార్ నుంచి మాకు ఎంతో మంది మా మా ఆల్ఫబెట్స్ రాసి ఇచ్చిందే ఒక లేడీ, ఆడదాన్ని. ఉమ్, సో మాకు వేలు నాచియార్ అవ్వయార్ లాంటి పెద్ద పెద్ద లేడీస్ ఉన్నారు హిస్టరీలో. వాళ్ళందరూ పెరియార్ని చూసి పెరియార్ వల్లనే వచ్చారా? ఓకే. ఫస్ట్ అక్కడ కాలేజ్ ఫస్ట్ డాక్టర్ ఇన్ ఇండియా, ఫస్ట్ మేయర్, లేడీ మేయర్ ఇస్ డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి. వాట్ షీ కేమ్ బికాస్ ఆఫ్ ద్రవిడినిజం. అది అంతా అబద్ధాలండి. ఫ్రీడమ్ అయితే ఇక్కడే ఉంది. విడాకులైనా సరే నాకు హక్కు ఉంది యాజ్ అ హిందూ ఉమెన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఓన్లీ యాజ్ అ ఉమెన్, ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అన్ అడ్వకేట్ ఆల్సో, ఓకే, యాజ్ అ లాయర్ ఆల్సో. హిందూ లా వర్సెస్ మొహమ్మడన్ లా వర్సెస్ క్రిస్టియన్ లా. ఒక లేడీకి విడాకులు గురించి హక్కులు ఉన్నాయి అంటే అది ఓన్లీ ఇన్ హిందూ లా. ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ సివిల్ కోడ్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ సివిల్ లా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమెరికా ఆర్ యూరప్ ఆర్ దాని గురించి మాకెందుకు. ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్ you cannot, a Muslim lady cannot ask for or enforce a divorce, right? Christian ఇంకా శ్రీవిద్య గారు ఉన్నారు కదా నటి, అవును, శ్రీవిద్య గారు, అవును, చాలా కష్టపడ్డారు. హర్ హస్బెండ్ నెవర్ గేవ్ హర్ డివోర్స్ అండ్ హీ వాస్ టార్చరింగ్ హర్, హరాసింగ్ హర్. షీ సఫర్డ్ అ లాట్ బికాస్ ఆఫ్ దట్. అప్పుడు అది చూసి నేను అంతా, అప్పుడు ఆ టైంలో షీ యూస్ టు టెల్ మీ, I converted and married a Christian. If I had stayed a Hindu, I would not be in this problem అని she used to say. Okay. So I'm not saying, మళ్ళీ చెప్తున్నాను, నేను క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మా ఇండియాలో ఉన్న రూల్స్, లా సిస్టంలో హిందూ సిస్టమ్, సనాతనం లాస్ ఆర్ మచ్ మోర్ ప్రోగ్రెసివ్. రిఫార్మ్స్ కూడా దాంట్లోనే వచ్చాయి, షరియాలో రాలేదు. షరియాలో ఎక్కడైనా చేంజ్ అవుతుందా? డ్రెస్ కోడ్ ఉందా? డ్రెస్ కోడ్ ఉందా? ఉంది. సనాతనంలో డ్రెస్ కోడ్ ఉందా? లేదు. అక్కడ ఫ్రీడమ్ ఉందా లేడీస్కి? లేదు. ఇక్కడ ఉందా? ఉంది. అంటే ఎందుకు ద్రవిడినిజం గురించి మాట్లాడడం? సనాతనం కన్నా బెస్ట్ ఫర్ అదంతా ఎందుకండి? మీరు మొక్కుకుంటారు, మీ కులదేవత ఎవరు? అమ్మోరే కదా. అంతే కదా. ఎక్కడ అండి చెయ్యెత్తి మెక్కుకోవడం ఎక్కడ ఉందండి ఒక ఆడదాన్ని? ఓన్లీ ఇన్ హిందూయిజం, సనాతన. సో ఆ మదర్ గాడెస్ కాన్సెప్టే వేరే ఎక్కడ లేదే. సో ఆ పరువు నాకుందండి. రైట్. ఎందుకు బీజేపీకి వచ్చారు అని అడిగితే యూ హ్యావ్ గివెన్ వన్ వర్డ్ ఆన్సర్, నన్ అదర్ దెన్ మోదీ అని చెప్పి. అయితే మోదీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది. ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి క్వాలిటీస్ రాహుల్ గాంధీలో లేవా అంటున్నాను. కానీ ఒక్క మాటకి కాంగ్రెస్ని ప్రశంసించాలండి. వాళ్ళు మాట తప్పరు, ఎప్పుడు ఒకే మాటలో నిలబడతారు. ఎలా? రాహుల్ గాంధీయే ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని 2014లో చెప్పారు, 2019లో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం 100% అభినందించాలి. కానీ ఏమడిగారు? ప్రైమ్ మినిస్టరా? కనీసం ఒక కూటమి కూడా సరిగ్గా నిర్వహించలేని ఒక వ్యక్తి, ఒక కూటమిలో యూనిటీ కూడా గ్యారంటీ చేయలేని వ్యక్తి నేషన్కి ఏం గ్యారంటీ ఇస్తారండి? మోదీ ఇస్తారండి? ఇక్కడ కనీసం తన ఫ్యామిలీలో ఉన్న కరప్షన్ని కూడా మేనేజ్ చేయలేని వ్యక్తి మా నేషన్కి కరప్షన్ ఎలా కంట్రోల్ చేస్తారండి? ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఏంటి? టైర్, ఉప్పు అని యూట్యూబ్ చేయడం కాదు, వంట వీడియోస్ చేయడం కాదు. ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అంటే దానికి ఒక నాయకత్వం ఉండాలి. ఈయన ఏంటండి, వయనాడులో ఫస్ట్ అమేథీలో ఓడిపోయారు, ఒక ఆడది దగ్గర ఓడిపోయారు. అఫ్ కోర్స్ ఆ ఆడది మామూలు ఆడది కాదు, ఒక శక్తి అంట, ఒక సింహుడు లాంటి ఒక శక్తి అది. బట్ అక్కడ ఓడిపోయారా? ఓడిపోతే నెక్స్ట్ ఏం చేయాలి? అక్కడే మళ్ళీ నిలబడి అక్కడ నిరూపించాలి. అక్కడి నుంచి వయనాడు, అప్పుడే తెలుసు అమేథీలో వయనాడులో
ఈ 2 చోట్ల ఆయన పొట్టేశారు. వయనాడులో ఏదో కొంచెం బీజేపీ విపక్షంగా ఉన్న మైనారిటీస్ డామినెంట్గా ఉన్న ఒక డిస్ట్రిక్ట్ అది వయనాడు. సో అక్కడ రాహుల్ గాంధీకి ఇచ్చారండి. ఇప్పుడు అక్కడ అంత విలువ ఇచ్చి అంత ఒక రెడీగా స్వీకరించిన వయనాడికి లాయల్గా ఉండాలి కదా, ఉండాలి. ఇప్పుడు ఏం చేశారు, వయనాడులో ఎలక్షన్ అయిపోయింది. 26th అయితే వయనాడులో ఎలక్షన్ అయిపోయింది. ఈయన 28th వెళ్ళి రాయ్బరేలీలో నామినేషన్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీక్ ఒక 1 వీక్ తర్వాత అక్కడ ఏదో సర్వే చేసినట్టు ఉంది. సర్వేలో వయనాడు కొంచెం అటు ఇటు అనిపించిందో ఏమో. ఈయన భయపడిపోయి పరిగెత్తెళ్ళి రాయ్బరేలీ నుంచి నామినేషన్ ఫైల్ చేస్తున్నారు. అంటే ఏంటి, మీరు వయనాడికి సిట్టింగ్ ఎంపీ అమేథీ నుంచి పారిపోయి ఇక్కడ వస్తే వయనాడులో మిమ్మల్ని స్వీకరించి మిమ్మల్ని ఎంపీ చేశారు. మీరు ఇప్పుడు ఆ జనాలకి మీరు చేసే ప్రతి ఉపకారం ఇదేనా, వాళ్ళకి ఇచ్చే విలువ ఇదేనా? ప్రైమ్ మినిస్టర్ క్వాలిటీస్ గురించి అడుగుతున్నారు మీరు. ఇక్కడ ఒక ఎంపీగా అయిన ఒక ఇంటెగ్రిటీతో లేరు కదా. ఇప్పుడు రాయ్బరేలీలో వెళ్ళి నామినేషన్ చేసుకున్నారు. నామినేషన్ చెయ్యాలంటే అమేథీలో చెయ్యాలి. అమేథీలో నిలబడే ఆ ధైర్యం లేక పారిపోయి రాయ్బరేలీలో చేస్తున్నారు. రాయ్బరేలీలో ఎందుకు చేస్తున్నారు? వయనాడులో కూడా పోతుంది అని ఆల్రెడీ తెలిసిపోయిందా? ఓకే, ఏదో ఒక స్థితి అవ్వలేదు, మీ సర్వేలో ఏదో మీరు ఓడిపోయినట్టు వచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఇక్కడ గెలిచేశారు అనుకోండి, వయనాడులో ఒకవేళ ఇక్కడ గెలిచేశారు, రాయ్బరేలీలో కూడా గెలిచేశారు, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో ఒక దగ్గర రిజైన్ చేయాల్సిందేగా. అప్పుడు అది అక్కడ వాళ్ళు ఈ నమ్మి ఓటేసిన వాళ్ళకి చేసే ఒక ద్రోహమే కదా అది. ఎగ్జాక్ట్లీ. మోదీ ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నారండి చెప్పండి సార్? మోదీ గారు ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నారు? వారణాసి ఒకటే. ముందు గుజరాత్ నుంచి చేసేవారు, ఇప్పుడు వారణాసిలో లాస్ట్ టైం గెలిచారు, అక్కడే మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇంకా ఒక సేఫ్టీ ప్లేస్ నెట్ ఏం వేసుకోలేదు. బీజేపీలో ఉన్న నాయకులు నాకు తెలిసిన వాళ్ళు, ఐ థింక్ ఎక్సెప్షన్స్ మేబీ దేర్ రీజనలీ, నేషనల్ లీడర్స్ ఆర్ ఆల్ కంటెస్టింగ్ ఫ్రమ్ 1 seat ఈచ్. ఐ థింక్ వాజ్పేయి టైంలో 2 seats కంటెస్ట్ చేశారు ఆయన. బట్ ఆల్ అదర్స్ ఆర్ ఓన్లీ 1 seat. ఆ 1 seat కూడా గెలుస్తారు. యోగి అంటే గోరఖ్పూర్, అమిత్ షా గారు అంటే అహ్మదాబాద్, అంతే, గాంధీనగర్, అంతే కదా. అంతే. ఈయన ఎందుకు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్? ఓకే, మీరు వేరే ఒక డిఫరెంట్ ఇది లీడర్ అంటే డిఫరెంట్. ఈయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఈయన మీదే నమ్మకం లేదు. ఓకే, మీరు నన్ను అడుగుతున్నారు నమ్మకం లేదా అని. ఎలా ఉంటుందండి? ఆయనకే లేదంటే వాట్ ఈస్ అండ్ మాటలు. నేను ప్రతి ఒక్కరికి, పని లేని కుర్రాళ్ళందరికీ, ఫేస్బుక్ ఇన్స్టాస్ చూస్తున్న వాళ్ళందరికీ ₹1,00,000 వేస్తాను. ఇలాంటి నోరుందే అని ఏవైనా చెప్పి ఎలక్షన్ ప్రామిసెస్ ఇచ్చి వెళ్ళడం కాదు. అబద్ధం అందరూ చెప్పగలరు. ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ బాధ్యతతో మాట్లాడాలి. ఈయన ఇప్పుడు వరకు యాక్షన్స్లో కూడా ఎక్కడైనా ఎలక్షన్స్ జరుగుతుంటే ఎక్కడ వేర్ ఇస్ రాహుల్, నామ్తో సునా హోగా, వేర్ ఇస్ రాహుల్ అని మనం ఇంటర్నేషనల్గా సెర్చ్ పార్టీ పెట్టి వెతకాలి వస్తుంది. ఈయనని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అనుకోండి, ఈయన ఇంటర్నేషనల్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, మోదీ గారు అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు, ఆల్వేస్ ట్రావెలింగ్లో ఉన్నారని. ఆయన అఫీషియల్గా ట్రావెల్ చేస్తున్నారు, ఈయన అన్అఫీషియల్గా ఎక్కడో ఉన్నారనే వెతకాలి వస్తుంది. ఏం చేయాలి మరి? మీరు చెప్పండి సార్. ప్రైమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి, ఈయన ఎలా ఉన్నారు? అది పెద్ద తప్పు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సాటి మనిషితో మనిషిగా కలిసిపోయారు. చూడ్డానికే చాలా అబ్బా ఒక సీఎం లాగా లేదు, రెగ్యులర్ మామూలు మనిషిగా ఉన్నారు అని మాకు అందరికి పరుగా ఉంది. రేవంత్ రెడ్డి గారు యంగ్గా ఉన్నారు, డైనమిక్గా ఉన్నారు. అలాంటి లీడర్ కాంగ్రెస్కి లీడర్ అవుతే 100% గెలుపు వస్తుంది. ఇక్కడ వచ్చింది. ఓకే, రేవంత్ రెడ్డి గారు నేషనల్గా లీడర్గా ఉంటే కూడా ఒక ఏవైనా డైనమిక్గా చేసేయగలరు. కానీ రాహుల్ గాంధీ గురించి మాత్రం ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దిస్. అది ఆప్షన్లో లేదండి, ప్లీజ్.
మీరు అడుగుతున్నారు బీజేపీకి ఎందుకు చూస్ చేస్తున్నారు, బీజేపీ ఎందుకు చూస్ చేస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక ఎగ్జామ్ వచ్చింది, ఒక ఎగ్జామ్లో మీరు 10 questions అడుగుతాము, 10 questions కి మీరు రాయాలి ఆన్సరు, అప్పుడు 10 points ఇస్తాము. లేదా ఒక పెద్ద ఆన్సర్ రాస్తే ఒక క్వశ్చన్కి 10 points ఇస్తామంటారు. మీరు ఏం చూస్ చేస్తారు? 10 questions ఆన్సర్ చేస్తారా, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తారా? ఏది ఈజియెస్ట్ వే ఉంటే, ఏది షార్టెస్ట్ వే ఉంటే దానికి ఆన్సర్ చేస్తాం. ఇక్కడ ఇదే ఇప్పుడు ఇండియా కూటమి అంటే 10 questions లాగా. ఆ 10 questions లో వాళ్ళకే ఆన్సర్ తెలీదు, మీరు ఆన్సర్ రాయాలి ఇక్కడ జనాలు. దానికన్నా బెటరు ఆ 1 question ఉంది బీజేపీ, ఆ 1 ఆన్సర్ రాసి వెళ్ళిపోతామండి అందరూ. స్టెబిలిటీగా ఉంటుంది. మీరు బీజేపీ ఎంచుకున్నారు, ఇట్స్ అ వెరీ బెస్ట్ థింగ్. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, తమిళనాడులో ఉండి తమిళనాడులో బీజేపీని ఎంచుకోవచ్చు, కానీ యువర్ ఫోకస్ ఇస్ ఆన్ తెలుగు పాలిటిక్స్. ఎందుకు తెలుగు పాలిటిక్స్ మీద కస్తూరి కాన్సన్ట్రేషన్ చేశారు? ఎందుకని బీజేపీ మీదే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశారంటే వాట్ యు ఆన్సర్? అలా కాదు, నాకు తమిళనాడులో లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్ దేర్. కానీ ఇప్పుడు ఫోకస్ తెలంగాణలో ఎందుకు వచ్చిందంటే, నేను తెలుగు అమ్మాయిని, నేను అది పుట్టులు కాక ఉండొచ్చు, ఇది నా మెట్టిల్లు అయిపోయింది. ఇది నన్ను స్వీకరించింది ఇక్కడ తెలుగు జనాలు. ఇంటింటి గృహలక్ష్మి అయిపోయాను నేను. సో వాళ్ళ ఇంటింటి సమస్య కూడా నాది అనిపిస్తుంది నాకు. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, లేడీస్ ఎస్పెషలీ, నాకు సో మెనీ పీపుల్ కీప్ రైటింగ్ విత్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. అది నేను ఇప్పుడు వరకు పబ్లిక్గా చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళకి కౌన్సిలింగ్ అంతా, హెల్ప్ అంతా చేస్తున్నాను. Being as advocate ga kuda you can do that. Yes. People ask me for advice. ఎవ్వరికి చెప్పలేని విషయాలు నాకు ఒక కాన్ఫిడెన్షియల్ గా అడుగుతూ ఉంటారు. నాకు తెలియని వాళ్ళు జస్ట్ అవుట్ ఆఫ్ ఒక నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్ తో అడిగితే ఐ డూ. ఆ తులసి అని ఒక బ్రాండ్ వల్ల అది వచ్చింది. నాకేంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండి, హైదరాబాద్లో ఇల్లు ఇక్కడే ఉంది, బ్రతుకు ఇక్కడే ఉంది, మా అందరూ నా చుట్టుపక్కల జనాలు అందరూ తెలుగు వాళ్ళే. సో సమస్యలు కూడా తెలుగు సమస్యలే. నాకు చదివే న్యూస్ కూడా తెలుగు న్యూస్ అయిపోయింది. సో ఐఎమ్ ఆనరరీగా ఇక్కడ ఒక తెలుగు అమ్మాయిగా నన్ను జనాలు కూడా స్వీకరించారు. తెలుగు జనాల్ని నేను కూడా ఒప్పుకున్నాను, నేను కూడా నా గుండెల్లో పక్కన పెట్టుకున్నాను. సో ఇది ఎందుకు తెలుగు ఫోకస్ అని మీరు అడుగుతున్నారు, అది న్యాచురల్. ఇప్పుడు నాకు ఇక్కడ మెంటార్ ఎవరు అని చెప్తే, ఇక్కడ తమిళిసై గారే గవర్నర్. మీరు ఇలా అడుగుతారా, ఎందుకు మీరు తెలంగాణకి గవర్నర్ గా పనిచేశారు అని అడుగుతారా? అంటే యాక్చువల్గా అది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి దాన్ని ఏం మనం మాట్లాడలేము. కానీ చూసారా, ఇప్పుడు విడిపోయినప్పుడు షీ వెంట్ బ్యాక్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ ఇన్ తమిళనాడు. ఇక్కడ ఎంత కన్నీళ్ళతో ఒక ఆమెను పంపించారు, ఫేర్వెల్ చెప్పారు. సో అది దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ల్యాండ్ అండి. ఇక్కడ వచ్చే వారిని ఎప్పుడు మీరు పొగట్టుకోరు. ఇక్కడ వస్తే ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. నాకు మెట్టులో అసలే కూడా తెలుగే. మా ఆయన, మా అత్త, మామ అందరూ తెలుగు వాళ్ళే. సో ఇక్కడ తెలుగు అనేది నాకు కొత్త కాదు. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్కి వచ్చాను కాబట్టి ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ కిషన్ రెడ్డి గారు యాజ్ అ గైడ్, యాజ్ అ గైడెన్స్. ఆయన్ని చూసి ఆయనతో, ఆయన వెనక అనే చెప్పలేదు, అంత వరకు అవ్వలేదు, నేను అంత పెద్ద ఏం కాదు. బట్ ఆయన దారిలో, ఆయన చూపించే దారిలో వెళ్తున్నాము. బట్ ఐ బీన్ ఫాలోయింగ్. బండి సంజయ్ గారికి పెద్ద ఫ్యాన్ నేను, మాధవిలత గారికి పెద్ద ఫ్యాన్ నేను. మాధవిలత గారి నేనేం ఫ్యాన్ అండి, మద్రాస్లో, నాకు మెడ్రాస్ అంటాను, చెన్నైలో ఒక రోజు తినడానికి వెళ్ళాము లంచ్. అక్కడ బీహార్ నుంచి ఒక అబ్బాయి వచ్చి మాకు సర్వింగ్ చేశారు. ఏంటబ్బా నువ్వు ఓట్లంతా వేసావా అని ఊరికే అడిగితే ఆయన చెప్పారు, వేసానండి. ఎవరికి వేసావు? ఎవరికేంటి, బీజేపీకే, వేరే ఎవరికి వేయాలి అన్నారు. అలా కాదబ్బా, వేరే మీరు అడిగినట్టే అడిగాను. వేరే పార్టీస్ ఉన్నాయి బీహార్లో, లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ ఉంది అంటే
లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నారండి, ఆయన చక్కగా ఉన్నారు, మాకేం చేశారు అని చాలా బ్లంట్గా అడిగారు. ఓకే. బీజేపీ నీకు ఏం చేసింది అంటే చెప్పారు, అక్కడ ఇలాంటి చిన్ని చిన్ని విషయాల్లో మాకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఉమ్, బ్యాంక్ ఒక ఫస్ట్ బ్యాంక్ వచ్చిందంట, ఫస్ట్ రోడ్ వచ్చిందంట, ఇంటర్నెట్ వచ్చిందంట, ఉమ్, ఫోన్లో కనెక్షన్ వచ్చిందంట, అన్నీ 10 yearsలో నాకు వచ్చిన డెవలప్మెంట్ సూపర్. నా నా విలేజ్లో ఇది అంతా వచ్చింది. ఉమ్, హిందూ అంటే ఏదో భయపడి భయపడి అలా ఉండ అలా ఉన్నే ఒకప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది. ఒక సిచ్యువేషన్ పోయి ఉమ్, ఇప్పుడు ధైర్యంగా ఉన్నాము. నా ముస్లిం బ్రదరు నేను ఈక్వల్గా ఉన్నాము, అదే ఒక చాలా మంచి విషయం ఉమ్, అని చెప్పి ఆయన మాధవిలత గారు గురించి మాట్లాడారు. ఓకే. మీరు ఎక్కడి నుంచి అంటే నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్తే, హే హైదరాబాద్ అంతే మాధవిలత గారు పోటీ ఇస్తున్నారు కదా అని. ఉమ్, నువ్వు బిహారీ కదా నువ్వు ఉమ్, అని అడుగుతున్నా. కాదు, మాధవిలత గారు అలాంటి లేడీస్ అంటే ఈ అది ఒక మంచి విషయం అండి. బీజేపీలో ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమంది లేడీస్ పోటేస్తున్నారు అని చేస్తే మనం వేల్లో 2 చేతులు మనం లెక్క పెట్టుకోగలం. ఉమ్, బీజేపీలో చాలా లేడీస్కి ఆపర్చునిటీ ఇచ్చారండి, చోటు చోటుకి లేడీస్ ఉన్నారు. ఓకే. దాంట్లో మాధవిలత గారు అక్కడ వరకు పోయింది పేరు. ఉమ్, హీఈస్ షోయింగ్ మీ, ఆవిడ చాలా బాగా చేసింది, ఇలా చేసిందా అలా చేసిందా, ఇట్ సీమ్స్ ఫ్రీగా షీఈస్ గివింగ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఉమ్, ఇన్ అవర్ హాస్పిటల్. అవునా అండి, ఇది నిజమా అండి అని నన్ను అడుగుతున్నారు. ఉమ్, సో నేను కూడా ఆ వీడియో మాధవిలత గారికి పంపించాలి అని నాకు ఆశ. ఉమ్, లెటర్ ఐ వాంట్ హర్ టు సీ దట్. ఉమ్, డెఫినెట్లీ కిషన్ రెడ్డి గారు ఎలా అంటే ఒక సింపుల్ అంటే సింపుల్, అలాంటి ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ మనం చూడలేము. ఉమ్, అది చూసే నేను సార్ ప్లీజ్ గైడ్ మీ సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్ టీచ్ మీ సార్ అని నేను వెళ్ళి వాలంటరీగా అడిగాను. ఓకే. ఉమ్, మినిస్టర్ గారు ప్లీజ్, మినిస్టర్ ఆయన యూనియన్ యూనియన్ మినిస్టర్, మినిస్టర్ కదా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ టేక్ మీ సార్, ప్లీజ్ గివ్ మీ సమ్ ఆపర్చునిటీ సార్ అని నేను అడిగాను. ఉమ్, బికాస్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఉమ్, సో ఫస్ట్ టైం ఒక పొలిటికల్ మీటింగ్ ఒక స్టేజ్ మీద వెళ్ళానంటే అది కిషన్ రెడ్డి గారుతోనే నేను వెళ్ళాను ఉమ్. ఫస్ట్ టైం. బీజేపీ అంటే ఇంత డెడికేటెడ్గా ఉన్నారు, ఇంత లాయల్టీగా ఉన్నారు, రేపు రాబోయేది కూడా పవర్లోకి బీజేపీ అంటున్నారు. ఒకవేళ కనుక మళ్ళీ పవర్లోకి బీజేపీ వస్తే మీకు ఏదైనా మంచి పదవి, మంచి ఫ్యూచర్ ప్రామిసింగ్ ఉందా? సార్ నాకు పదవి ఫ్యూచర్ అనేది కాదు, దానికోసం రాలేదు. మనం ఐడియాలజికల్గా కన్విన్స్ అయ్యి అక్కడ అటుపక్క వచ్చాము. Okay. బట్ 100% మంచి ఫ్యూచర్ ఉంటుంది నాకు అని కాదు, ఉమ్. ఇండియాకి మంచి ఫ్యూచర్ వస్తుంది బీజేపీ మళ్ళీ పవర్కి వస్తే. ఇండియా కూటమిక, ఇండియాకా? అది ఇండియా కూటమి, అది డాట్ కూటమి అండి. ఈ ఐ డాట్, ఎన్ డాట్, డాట్లు చాలా ఉన్నాయి దాంట్లో. రైట్. మీ బోల్డ్నెస్, మీ డేరింగ్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చి మీరు కళ్ళకంటున్నటువంటి ఆ ఈక్వాలిటీ సొసైటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ కెరియర్ కస్తూరి గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.